నేను నా పేరు తార. నేను యాక్చువల్‌గా డీఎస్సీ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ ప్రిపేర్ అవుతున్నాను. అయితే అంతా కూడా చదివి బోర్ కొట్టింది. అందుకని నేను అకాడమిక్ బుక్స్ తెలుగు అకాడమిక్ బుక్స్ ఉన్నాయి కదా! అవి 6-10థ్ క్లాస్ వరకు తెలుగు మీడియం టెక్స్ట్ బుక్స్, అలాగే ఇంటర్మీడియేట్ తెలుగు మీడియం టెక్స్ట్ బుక్స్ అన్నీ గ్యాదర్ చేశాను. ఇవే కదండోయ్! జీకే కరెంట్ అఫైర్స్ మొత్తం మనకున్న ఈ సిలబస్ మొత్తం కూడా నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే లైన్ టు లైన్ మీకు చదివి వినిపిద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే చదివి వినిపిద్దాం అనుకుంటున్నాను, యాక్చువల్‌గా మనం మామూలుగా చదివిన దానికంటే ఒకసారి వింటే మనకి 50% వస్తదంట. అంటే చదువుతూ మనం విన్నామనుకోండి, ఆటోమేటిక్‌గా మనకి 80% మనకొచ్చేస్తది. అదే ఒకసారి చదివి, ఒకసారి విని, ఒకసారి రాసామనుకోండి, ఇంక 100% సక్సెస్ అవుతాం. సో, అది నేను సైకలాజికల్‌గా అది మనం చదువుకునేదే సైకాలజీలో. అందుకనేసి నేనేమనుకుంటున్నానంటే, జీకే కరెంట్ అఫైర్స్ ఒక 15 నిమిషాలు, అలాగే పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ ఒక 10 నిమిషాలు, అలాగే సైకాలజీ 10 నిమిషాలు. కంటెంట్ అనేది ఏం చేస్తానంటే అండి, ఒక రోజు కూడా ఒక 10 మినిట్స్ ఫిజిక్స్, 10 మినిట్స్ కెమిస్ట్రీ, 10 మినిట్స్ మన స్కూల్ లెవెల్‌లో 6-10థ్ క్లాస్ మనకున్న టాపిక్స్ ఉన్నాయి కదండీ! మొత్తం మనకి ఎన్ని టాపిక్స్ ఉన్నాయి? 25 టాపిక్స్ ఉన్నాయి కదా! మొత్తం ఆ 25 టాపిక్స్ కూడా మెథడాలజీ మొత్తం చెప్తానండి. అలాగే మనకున్నాయి కదా! మొత్తం ఎన్ని టాపిక్స్ ఉన్నాయి? 25 టాపిక్స్ ఉన్నాయి. 25 టాపిక్స్ ఉన్నాయి కదా! ఈ 25 టాపిక్స్ కూడా నేను మీకు ఏ క్లాసెస్‌లో ఉన్నాయి, క్లాస్ చెప్పుతూ ఆ లైన్ టు లైన్ మీకు చదివి వినిపిస్తానండి. అలాగే ఫిజిక్స్ మొత్తం ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ నా దగ్గర తెలుగు మీడియం టెక్స్ట్ బుక్స్ ఉన్నాయండి. అలాగే కెమిస్ట్రీ కూడా 2 ఇయర్స్‌వి కూడా ఉన్నాయండి. సో, అలాగే మెథడాలజీ కూడా నాకు అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ నా దగ్గర ఉన్నాయండి. ఆ లైన్ టు లైన్ అనేది మీకు చదివి వినిపిస్తాను. ఎందుకంటే అలా చదవడం వల్ల నాకు చదివినట్టు ఉంటుంది. అలాగే నాతో పాటు మిమ్మల్ని కూడాను నేను ఎంతో కొంత హెల్ప్ చేసిందని అవుతానని అనుకుంటున్నానండి. ప్లీజ్ అండి, నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయరు. అలాగే కొంచెం నా హెల్ప్ చేస్తారా నాకు? ఎందుకంటే జస్ట్ ఇది నేను ఎందుకంటే మీకు చెప్తున్నాను, జస్ట్ నాకు ఎంకరేజ్ చేయడానికేనండి. నాకు చదవడానికి ఇంట్రెస్ట్ రావట్లేదు. చదవాలి, ఎలాగైనా జాబ్ కొట్టాలని ఉంది. సో, కాబట్టి సబ్స్క్రైబ్ చేసి నాతో తోడుండి లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఏవైనా ఉంటే నేను ఏవైనా తప్పు చెప్పినట్టున్నాననుకోండి, దాన్ని కామెంట్ రూపంలో నాకు చెప్పండి. దాన్ని నేను కరెక్ట్ చేసుకుంటాను. ఇలా అయినా సరే అందరం కలిసి చదువుదాం. థ్యాంక్ యూ. బాయ్.